అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? రండి, ఈ సమయంలో మనము దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. నిజంగా దేవుని మహాదయను బట్టి ఆయన కృపలో మనం వెళ్ళడం ఎంతో క్షేమాన్ని కలిగిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. 4వ వచనం, దేవుని కృపను చూచి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. దేవుని కృపను చూచి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. దేవుని కృపకు ఎన్ని కృతజ్ఞతాస్తులు చెల్లించినా తక్కువే. ఆ కృప ఎంత శ్రేష్టమైందో, ఎంత యోగ్యమైందో, ఆ కృప లేకపోతే మన జీవితాలు ఏమైపోయేటో మనందరికీ తెలుసు. దేవుని కృపను చూచి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుడు మన ఎడల కనపరిచిన ఆయన కృపను బట్టి ప్రభును ఆరాధించ బద్ధులమై ఉన్నాం. ఖచ్చితంగా ఆరాధించాలి. ఎందుకు అంటే ఇక్కడున్న భాగంలో సందర్భాన్ని చెప్పి నేను కొన్ని సందర్భాలు కృప యొక్క శ్రేష్టత గురించి, యోగ్యత గురించి మాట్లాడతాను. ఇక్కడున్న కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఆ కృప వారిని ఏం చేసిందంటే, 6వ వచనం, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. అంటే దేవుడిచ్చే కృపా వరం, చక్కగా జ్ఞానవంతులుగా ఉండటం, అర్థమైందా? మంచి ఉపదేశం చేయటం, అంటే కృపలో ఉన్నటువంటి ఈ ఆధిక్యతలు అన్నమాట. నిజంగా కృప మనల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుందన్నమాట. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులుగా. అర్థమవుతుందా? కృప మనల్ని యోగ్యులుగా చేసింది. కృప మనల్ని, అంటే కొరింథీ సంఘములో ఉన్నటువంటి లోపాలు చాలా ఉన్నాయి. అలాంటి లోపము కలిగిన వారిని జ్ఞానవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, మంచి ఉపదేశం చేయువారిగా, దేవుని రాకడకు సిద్ధపడేవారిగా చేసింది దేవుని కృపేగా. ఎందుకని? కొరింథీ సంఘంలో ఉన్నటువంటి లోపాలు 1-2 కాదు. ఎవరు కూడా వారిని చూసుకొని మెప్పు పొందుతూ ఉండేవారు. అర్థమైందా? అవును. అలా కాకుండా 4వ అధ్యాయంలో కనుక నేను చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయము 19, 20, 21 చదువుతున్నాను. ప్రభువు చిత్తమైతే త్వరలో మీ ఎద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తిని తెలుసుకుందును. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరు ఏమి కోరుచున్నారు? బెత్తముతో నేను మీ ఎద్దకు రావాలనా? ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలనా? అంటే బెత్తముతో రావాలా అన్నాడంటే అక్కడ ఎలాంటి వారు ఉన్నారు? దేవునికి విరోధమైన వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని కృప నిజంగా రోమపత్రికలో చూస్తే పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరించింది. అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే పరలోకమందు కూర్చోబెట్టింది దేవుని కృపే కదా. అర్థమైందా? అవును. నోవాహును జలప్రలయంలో నిలబెట్టింది కృపేనండి. కాబట్టి దేవుని బిడ్డలారా,
దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి దేవుని కృప యొక్క ఆ ఉన్నతమైన విధానం ఎంత గొప్పదంటే, ఆ కృప లేకపోతే ఈరోజు మనం కూడా ప్రభువుని నమ్ముకోవడం కష్టమే. కాబట్టి కొరింథీ సంఘంలో ఉన్న వారిలో కూడా ఎన్నో లోపాలు కనబడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో లోపాలు కనబడుతున్నాయి. అలా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కృపను చూపించట్లో తక్కువ కావట్లేదు. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు కదా. అర్థమైందా? ఆయన మన మీద కృప చూపేవాడు కదా. అందుకే పౌలు గారు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఇదే కొరింథీ సంఘాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 8 నుంచి చదువుతున్నాను. అందరికీ కడపట అకాలమందు పుట్టి ఉన్న నాకు కనబడేను. ఎలాగనగా నేను అపోస్తల తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తల అనుబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరి నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే నేను కాదు, నాకు తోడైన దేవుని కృప. కాబట్టి గమనించండి, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లే అయి ఉన్నాను. అవును, ఈరోజు మన బ్రతుకులన్నీ కూడా ప్రభువులో అటు ఇటు ఉన్నాము అంటే కారణం, ఒకవేళ కొన్ని స్థానాలకు వెళ్తున్నామంటే కారణం దేవుని కృప ద్వారానే. గుర్తుపెట్టుకోండి ప్లీజ్. నా శక్తి, నా బలము, నా జ్ఞానం అనుకోవద్దు, ఎవరు కూడా అనుకోవద్దండి. దేవుని కృప ద్వారా నీ కుటుంబాన్ని, నువ్వు పడిపోయి ఉన్నావు, లోకంలో ఉన్నావు, సాతానులో ఉన్నావు, సాతాను బంధకాల్లో ఉన్నావు, అవన్నీ తెంపుకొని నిన్ను బయట తీసుకొచ్చాడు. అందుకే మగ్దలేని మరియ అనే ఆమె ఉంది బైబిల్లో. ఆమె 7 దెయ్యములు పట్టిన ఆమె, మంచి ధనవంతురాలు. 7 దెయ్యములు పట్టినాయి. ఆ 7 దెయ్యాలు పోగొట్టేశాడు యేసుప్రభు వారు. ఇక అందరికంటే ఎక్కువగా అప్పుడు దేవుని కొరకు ప్రయాసపడిన వారిలో మగ్దలేని మరియ ప్రాముఖ్యమైంది. గుర్తుపెట్టుకోండి, ప్రాముఖ్యమైంది. అర్థమైందా? ఎంత ప్రయాసపడిందంటే అవసరమైతే ఆయన మోయడానికి కూడా ఇష్టపడింది. తన సొంత ధనాన్ని ఖర్చు పెట్టుకొని మరీ కూడా ప్రభువుని వెంబడించిన స్త్రీ ఆమె. కారణం ఏంటంటే ఆమెకి ఇవ్వబడిన దేవుని కృప అది. అందరూ చేయలేరు. అందరూ కనీసం ₹1 ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాం మనం, మన బతుకులు అయ్యి. కొందరు మాత్రమే చేస్తారు. గుర్తుపెట్టుకొని, ఇంతమంది రక్షించబడి ఉంటే. మొన్న ఒక అక్క ఫోన్ చేసింది, తమ్ముడు నేను మందిరం కట్టించాలనుకుంటున్నాను. అందరికీ ఆ ఆలోచన రాదు. ఏ బ్యాంకులో పెట్టుకుందాం, ఏం చేద్దాం, అర్థమైందా? ఎంత కూడగట్టుకుందాం, నేను చనిపోయేటప్పుడు నాకు డబ్బులు ఉండాలి కదా, ఎస్బీఐలో పెడదామా లేకపోతే ఇంకొక బ్యాంకులో పెడదామా అనుకునే వాళ్ళు లేరా ఇప్పుడు ఈ దినాల్లో? అంటే అందరికీ అలాంటి కృప లేదు. అర్థమైందా? అలాంటి మంచి మనసు రాదు. మా చిన్నోనికి ఇంత, మా పెద్దోనికి ఇంత. అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుని పని విషయంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో అందరికీ అలాంటి మనసు రాదు. ఆ కృపను పొంది ఉండాలి మనం, లేకపోతే ఎవరు చేయలేము. ఆ బ్రదర్ నా కాడు నేను చేస్తాను, నేను మందిరాలు కట్టినంత మాత్రం ఉపయోగం ఉంది. కృపతో కట్టాలి, కృప ద్వారా ముందుకెళ్ళాలి. ఒకవేళ నువ్వు ప్రయాసపడవచ్చు, ఆ ప్రయాసలో కృప లేకపోతే, దేవుని కృప లేకపోతే నువ్వు ఎంత ప్రయాసపడితే ఏ లాభం అండి? ఉపయోగం ఉందంటారా? ఏం ఉపయోగము లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామంది మగ్దలేని మరి ఇలాంటి వారు ఎంత కష్టపడ్డారంటే దేవుని కొరకు కష్టపడ్డారు. అట్లా మనం కూడా దేవుని కృపను కలిగి దేవుని కొరకు ప్రయాసపడదాం. అర్థమైందా? కొరింథీ సంఘానికి అంత కృప, మనందరికీ ఆయన కృప ఉంది. కాబట్టి ఆయన కృపలో ముందుకెళ్తూ ఆయన కొరకు ప్రయాసపడి, ఆయన కొరకు కష్టపడి, ఆ కృపను బట్టి అందుకే ఆ కృపను ఘనపరుస్తున్నాడు ఇక్కడ పౌలు. ఆ కృప లేకపోతే నేను లేను, ఆ కృప నాకు నిష్ఫలం కాలేదు, ఆ కృప ద్వారానే నేను ఇంత ప్రయాసపడగలిగాను, ఇంత చేయగలిగాను. అర్థమైందా? ఆ కృప ద్వారానే నేను ఇలా ఉన్నాను, ఆ కృప ద్వారానే ఇంత ప్రయాసపడ్డాను. మరి చెప్తావు నువ్వు కూడా,
ఆ కృపను బట్టి నేను విడిపించబడ్డాను. ఆ కృపను బట్టి నేను రక్షించబడ్డాను. ఆ కృపను బట్టే నా బతుకు మారింది, నా జీవితం మారింది, నా వ్యసనాలు పోయినాయి. ఆ కృపను బట్టే ఈరోజు దేవుని సంఘంలో కూర్చున్నాను. ఆ కృపను బట్టే. చెప్పు, ఈ మాట చెప్పు, ఆరాధన చెయ్యి. యేసయ్యా, నీ కృప ఎంత ఉన్నతమైంది. పౌలు గారు నా కృప నీకు చాలని పౌలు గారికి చెప్పాడు కదా ప్రభు. ఆయన కృప నీకుంటే చాలు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీరు ఇచ్చిన ఈ బంగారు తలంపులు బడి శుద్ధిస్తూ నాయన, మీరు ఇచ్చిన ఈ తలంపులు ఎంతో అద్భుతమైనవి, ఆశీర్వాదకరమైనవి. కాబట్టి నీ కృప ఎంత ఉన్నతమైందో కొన్ని మాటలు నాయన మేము పంచుకుంటూ వచ్చాము. స్తోత్రాలు నాయన. మా ప్రియులకు నీ కృప తోడై ఉండును గాక, నీ కృప నడిపించును గాక, నీ కృప నాయన, నీ కృప ద్వారానే మేము దీవించబడదుం గాక. సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న అందరినీ దీవించండి. కృప ద్వారానే మేము ఏమైనా చేయగలరు. నేను ఏమై ఉన్నా దేవుని కృప ద్వారానే ఉన్నానని పౌలు గారు చెప్పారు. కాబట్టి కొరింథీ సంఘానికి అనుగ్రహింపబడిన కృపను చూసి కృతజ్ఞతాస్తులు చెల్లించారు పౌలు గారు. ఆ కృప ద్వారా వారు ఎంతగానో దేవుని రాకడకు సిద్ధపడ్డారు. మేము కూడా నీ కృప ద్వారా ఈ లోకంలో పరిచయం చేస్తూ నీ రాకడకు సిద్ధపడడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.